నెల్లూరు రూరల్ 31వ డివిజన్ అక్క చెరువుపాడు టిడ్కో గృహాలపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డితో కలిసి పరిశీలించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. టిడ్కో గృహాల దగ్గర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. బోర్లు, లైట్లు, డ్రైనేజీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలని లబ్ధిదారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ బత్తుల మంజుల, టీడీపీ నాయకులు బత్తుల కృష్ణ, పల్నాటి మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ఆడవాళ్ళు ఉండాలంటే ఎట్టుంటారు సార్? మీరే చెప్పండి. ఒకరొకరు ఉండేవాళ్ళు ఎట్టుంటారు? భయం మా అన్నారు కదా. అక్షరపాడు ప్రాసెస్లో ఉండ ఇక్కడ ఏంటంటే చాలా కుటుంబాలు చేరుండాయి, ఇంకా చేరాల్సిన కుటుంబాలు దండిగా ఉన్నాయి. ఈ తాగుబోతులు, కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు నైట్ టైం కార్లు వేసుకొని ఇక్కడికి వచ్చి రోడ్ల మీద కార్లు పెట్టుకొని ఆ ఖాళీగుండ అపార్ట్మెంట్లో దూరి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అదే ఉంటే స్థానికుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు నైట్ రౌండ్స్ దీన్ని కాన్సన్ట్రేషన్ చేసి ఫస్ట్ ఎవరైతే దొరుకుతారో ఒక 5 మంది మీద 10 మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టండి. ఇంకొకసారి టిడ్కో వసూళ్ళు అక్కడికి రావాలంటే భయపడేటట్టున్నారు. ఓకే ఓకే మొత్తం ఎన్నింటి చేరాయా? ఎన్నింటి చేరినాయా? ఇల్లు ఎంతమంది చేరారు మొత్తం అంట? మీ అపార్ట్మెంట్ 6 మంది కాదమ్మా, మొత్తం అడిగేది నేను. 300 గడప ఉంది అమ్మా. ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. ఏమ్మా 8 నెలలు అయింది. వెనకాల నీళ్ళు ఆగిపోయి పాములు ఆడుతున్నాయి, పట్టించుకునే వాళ్ళు లేరు. మా బిల్డింగ్ లో అయితే 6 మంది వచ్చినాం సార్ ఫ్యామిలీలు. మేము 8 మందిలో 6 మంది ఫ్యామిలీలు ఉన్నారు. శేషగిరావు గారు మాట్లాడుతున్నా ఒక సమస్య చెప్పారు, మాట్లాడుతున్నాం కదా. వేస్తే వాళ్ళు ఏమైపోవాలి మధ్యలోనే? ఇల్లు లీకేజ్ లేదు. మరి ప్రధానంగా 2 విషయాలు మాట్లాడుకుందామమ్మా. నీళ్లు, లైట్లు. అదేమ్మా చెప్తున్నా, నీళ్లు, లైట్లు. అదేమ్మా మాట్లాడుతున్నా. మా తగాదాలు పెడుతున్నా అక్కడికి రాలా. చెప్పేది నేల సమస్య చెప్పిన అదే కదా. అంతా చెత్త గిత్తబడి అంతే కదండి, అంతేనా శేషగిరావు గారు? అవి నేను చేయలేదు. ఆ డ్రైనేజ్ సమస్య నేను బాధ్యత తీసుకుంటానమ్మా, వాటిని క్లీన్ చేస్తా. 2 ట్యాంకులు పురుగులు వస్తున్నాయన్నారు, క్లీన్ చేస్తా. తర్వాత బోరు ఎక్కడ వస్తున్నావో చెప్పండి, బోరు ఖచ్చితంగా వేయిస్తా. 3 పోలీసుని ప్రతిరోజు నేనే మానిటరింగ్ చేసి నైట్ టైము ఇక్కడికి రౌండ్స్ వచ్చేటట్టు చేసి ఎవరైతే ఫస్ట్ దొరుకుతారో 5 మందో 10 మందో వాళ్ళ మీద ఖచ్చితంగా గట్టి కేసులు పెట్టిద్దాం. ఇంకా భయపడి టిడ్కో వసూలు రావాలంటే భయపడి రాకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఇంకపోతే 50 రేట్లు కావాలని అడిగారు వాళ్ళు. 50 కాదు 100 అయినా పర్వాలే, 150 అయినా పర్వాలే. లైట్లు పని రేపు ఉదయం స్టార్ట్ అవుద్ది. వారం కల్లా పూర్తి అయిపోద్ది. వారం తర్వాత పూర్తి కాకుండా కూడా చెప్పండి, అయితే నేను బాధ్యత తీసుకుంటా. ఇవన్నీ ఇంకా ఒక 300 ఇళ్ళ కంటే 1-2 బోర్లు వేస్తారు. 1-2 కాదు 4 బోర్లు ఇస్తా. 4 బోర్లు ఇస్తా. ఓకేనా? తర్వాత భవిష్యత్తులో అమ్మా మనకు వచ్చే డబ్బులను బట్టి, అవకాశాన్ని బట్టి అన్ని రకాల కూడా ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి చేద్దాం తల్లి. నా శక్తి నేను వరకు, నా శక్తి లేని నేనేం చేయలేనమ్మా. ఇప్పుడే ఎలక్షన్ లేవు, ఓట్ల కోసం నేను రాలా. కేవలం మీరు ఎట్టెట్టుండరు అడిగి, మీరు అడిగే సమస్యలు ఈయనే నా చేతిలో ఉంటే చేద్దామని నేను, మా తమ్ముడు కోటమిరెడ్డి గిరి, అదేవిధంగా కార్పొరేటర్ బత్తల మంజుల, బత్తల కృష్ణ, మా అందరూ మస్తాన్ నాయుడు, అందరూ ఇక్కడ నాయకులందరూ, హరి యాదవ్ అందరూ కూడా కలిసికట్టుగా వచ్చాను తల్లి. మేమందరం మీకు అందుబాటులో ఉంటాం. రెండోది ఏంటంటే మసీద్ అడిగారమ్మా, ఇప్పుడు కాదు
మీరు మసీదు కట్టుకోండి, నేను మొత్తం మసీదు కట్టిస్తానని చెప్పలేను. మీరు మసీదు కట్టుకున్నప్పుడు కొంచెం టైం తీసుకొని నా శక్తి కొద్దీ ఎంతో కొంత, ఒక 5,000, 10,000, 200, 300 ఎంతో నా శక్తి కొద్దీ నేను ఖచ్చితంగా సాయం చేస్తాను. సముదాయంలో అనేక కుటుంబాలు వచ్చి చేరున్నాయి. ఇక్కడ కనీస వస్తువుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. టిడ్కో గృహాల సముదాయంలో ఒక పక్క టిడ్కో, ఒక పక్క నగర కార్పొరేషన్, రెండింటి మధ్య సమన్వయం చాలా అవసరం. మాకు సంబంధం లేదని టిడ్కో, మాకు సంబంధం లేదని నగర కార్పొరేషన్ ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటే ప్రజలు నానా బాధలు పడే పరిస్థితి. అందుకే స్వయంగా శాసనసభ్యుడిగా పరిశీలించాలని రావడం జరిగింది. వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. ఏదైతే తాగునీళ్లు, డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా లైట్ల సమస్య, అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకి టిడ్కో గృహాలు ఎక్కడెక్కడి నుంచో రౌడీలు, గూండాలు, సంఘ వ్యతిరేక శక్తులు అర్ధరాత్రి పూట వేళ ఈ ప్రాంతానికి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారని వెంటనే పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కఠిన చర్యలు తీసుకోమని. లైట్లు రేపు ఉదయమే వేయటం ప్రారంభించి వారంలో పూర్తి చేస్తాం. అదేవిధంగా 4 బోర్లు కూడా శాంక్షన్ చేసాం. అతి త్వరలోనే ఆ బోర్లు కూడా వేస్తాం. వెంటనే కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి ఆ యొక్క డ్రైనేజ్ విషయంలో ఒక పరిష్కారాన్ని కనుగొని ఆ యొక్క డ్రైనేజ్ని తొలగిస్తామని చెప్పిన మాట కూడా ఇస్తూ, టిడ్కో గృహాల వాసులందరూ కూడా నేను మనవి చేసేది ఒకటే, అందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరంతా ఇక్కడ చేరి ఉన్నారు కాబట్టి అందరూ కూడా కుటుంబంలా ముందుకు సాగాలని, ఈ సమస్యల పరిష్కారం కోసం స్థానిక శాసనసభ్యుడిగా నా వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటానని చెప్పని మాట ఇస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.